మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించిన విడుదల అనేది ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక అంతకంటే ముందు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అనేది భారీ స్థాయిలో చేసేందుకు కూడా మేకర్ సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది శరవేగంగా జరుగుతుంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం యాడ్ షూట్ కోసం దుబాయ్ వెళ్ళిన మహేష్ 5వ తారీఖున తిరిగి రానున్నారు. వచ్చిన నెక్స్ట్ డేనే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా చేయనున్నారు. అందులో ఈ సినిమాకు సంబంధించిన అనేక సంగతులను పంచుకున్నారు. అయితే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు సినిమా కోసం ఎవరు వస్తారు గెస్ట్గా అనేది ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ డిస్కషన్ అనేదిగా మారిందనమాట. అంటే ఎవరు వస్తారు ఇండస్ట్రీలో అందరూ చెప్తున్న మాట ఏంటి అంటే కనుక త్రివిక్రమ్ దర్శకుడు కాబట్టి త్రివిక్రమ్ ప్రధానంగా మహేష్ బాబుతో పాటు ఆయన ఎక్కువగా క్లోజ్గా ఉండేది పవన్ కళ్యాణ్తోనే కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరవుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త అనేది సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ అవుతుంది. అయితే స్వతహాగా ఇప్పుడు రాజకీయాల వల్ల సినిమాలకు దూరమైన పవన్ గతంలో కూడా ఇంతకుముందు కూడా కొన్ని సినిమా ఫంక్షన్లకు వేడుకలకు ఆయన అతిథిగా ఆహ్వానించినప్పటికీ కూడా ఆయనకున్న బిజీ సినిమాలను కూడా పక్కనట్టు ఆయన రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఎలక్షన్స్ దగ్గర ఉన్న క్రమంలో ఆయన కంప్లీట్గా ఆయన మూడంతా కూడా పాలిటిక్స్ మీద దానికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు గెస్ట్గా వస్తారు అన్నట్టుగా కూడా అంటే వస్తారా రారా అనే డిస్కషన్ అనేది అభిమానుల మధ్య ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు హీరోలు కూడా ఒకే వేదిక మీద కనిపిస్తే ఎలా ఉంటుంది, త్రివిక్రమ్ దర్శకుడు కాబట్టి పవన్ను పిలిస్తే పవన్ వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏం మాట్లాడతారు, ఈ రకమైన డిస్కషన్ అంతా అంటే సినిమాకు సంబంధించి రకరకాల నిన్నటి వరకు కూడా రకరకాల అపోహలు అనుమానాలు కొంచెం ట్రోలింగ్ ఇదంతా జరిగింది. ఎప్పుడైతే మాస్ పాట వచ్చిందో కంప్లీట్గా గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఒక పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. విడుదలకి వారం రోజుల ముందు నుంచి కూడా ఈ ఫేవర్ అనేది ఎక్కువైపోయింది ప్రేక్షకుల్లో. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఇందులో ఈ సినిమాకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో ఇది ఫస్ట్ ప్రియారిటీగా ఉంటుంది కాబట్టి ఒక భారీ చిత్రం కాబట్టి ఒక భారీ రిలీజ్ కూడా వెళ్తుంది. దీంతోపాటు కొన్ని కాంట్రవర్సీలు హనుమాన్ సినిమాతో ఈ సినిమాకు ఉన్న కాంట్రవర్సీలు ఇలా అనేక రకాలైన విషయాలన్నీ కూడా గుంటూరు కారం సినిమా చుట్టూతా కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వేడుక అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారు అనే ప్రచారం జరుగుతాం. అసలు కుదురుతుందా లేదా, వస్తే ఏం మాట్లాడతారు అంటే ముందు వస్తారా అనేది పక్కన పెడితే వస్తే ఏం మాట్లాడతారో దాని మీద ఈ అభిమానుల యొక్క అత్యుత్సాహం అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మహేష్ కోసం త్రివిక్రమ్ కోసం వాళ్ళు ఇప్పుడు పవన్కున్న బిజీ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయడం అనేది ఎవరు చేయరు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే కనుక ఖచ్చితంగా గుంటూరు కారం సినిమాకి అందరూ అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తారండి, వస్తే బాగానే ఉంటుంది. రాకపోయినప్పటికీ కూడా గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఆ ప్రీ రిలీజ్ వేడుకలో ఎవరు అంటే చాలా విషయాల మీద చాలా అనుమానాలను వాటికి సమాధానాలు కూడా చెప్పాల్సి ఉన్న క్రమంలో వీటన్నిటి గురించి ఎవరు ఏం మాట్లాడతారనేది డిస్కషను. సో దానికి సంబంధించిన స్పీచ్ కోసమే అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజు కూడా ఏదో ఒక అప్డేట్ను మేకర్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. నాగవంశీ ప్రత్యేకంగా తొలి నుంచి కూడా ఈ సినిమా విషయంలో థియేటర్ల విషయంలో కానీ సినిమా కంటెంట్ విషయంలో కానీ వస్తున్న ట్రోల్స్ మీద కానీ ఆయనే స్వయంగా రియాక్ట్ అవుతూ కూడా ఫ్యాన్స్కు కాస్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో ఇప్పటివరకు మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్గా నటిస్తుంది అని చెప్పేసి ఒక వార్త మాత్రమే మనం విన్నాం, కానీ తొలిసారి ఈరోజు ఆమె మహేష్ బాబుతో కలిసి ఉన్న పిక్చర్ను షేర్ చేయడం జరిగింది. సో అది కూడా వాళ్ళిద్దరు లుక్ కూడా సినిమాలో చూసిన తర్వాత కంప్లీట్గా ఇందులో హీరోయిన్లతో కానీ మహేష్ బాబుతో వీళ్ళందరి లుక్ కూడా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక కంటెంట్ ప్రకారంగా కూడా కాస్త పొలిటికల్ టచ్ను త్రివిక్రమ్ ఈ సినిమాలో వాడుకుని దానికి సంబంధించి ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ఈ పొలిటికల్ టచ్ను ఇందులో టచ్ చేయడం, ఇందులో కొన్ని పొలిటికల్ సెటైర్స్ను కూడా ఆయన చేశారు, మహేష్ బాబు చేత ఆయన చెప్పించబోతున్నారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఈ సినిమా కోసం అభిమానులు అయితే చాలా ఎగరగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో థియేటర్లకు సంబంధించి ఇంకా డిస్కషన్ జరుగుతున్నప్పటికీ కూడా నైజాం ఏరియాలో కానీ ఆంధ్ర ఏరియాలో కానీ మెజారిటీ సంబంధించిన ఈ థియేటర్ల యొక్క బుకింగ్ అనేది ఇప్పటికే బ్లాక్ అయిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాతో పాటు విడుదలవ్వాల్సిన హనుమాన్ సినిమాకి థియేటర్లో లభించడం లేదు అని చెప్పేసి ఒక డిస్కషన్ ప్రధానంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఆ సినిమాకు ప్రమోషన్ కూడా జరుగుతున్న పరిస్థితి. ఒక విధంగా గుంటూరు కారం సినిమాకి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అవసరం లేదు, కేవలం ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలు. దాన్ని శాంపిల్గా తీసుకుని ఖచ్చితంగా ఈ సినిమా ఎలా ఉన్నా
ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకైతే అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి ఈ రకమైన ఫేవర్ అనేది ఇప్పటికే పెరిగిపోయింది. కాబట్టి దానికి తోడు వస్తున్న కంటెంట్ అంతా కూడా చాలా ఇంటెన్స్గా ఇంట్రెస్టింగ్గా ఉంటున్న క్రమంలో గుంటూరు కారం సినిమా మరొక వారం రోజులు వ్యవధిలోనే ఇంకా విడుదలవుతున్న క్రమంలో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దామా అని చెప్పి కుతూహలం అనేది అభిమానుల్లో రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి.